హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు. నేను మీ మాస్టర్ టీచర్ కిరణ్ కుమార్. అందరు బాగున్నారమ్మా? నేనైతే బాగున్నాను. రైట్, ఈరోజు మనం ఫంక్షన్స్లో క్లాసిఫికేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి ఫంక్షన్స్, అంటే ఈ టోటల్ ఫంక్షన్స్ జర్నీలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది ఒకసారి మళ్ళీ మీకు ఆ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద ఫంక్షన్స్ అని చెప్తాను. ఇప్పటిదాకా మనం ఫంక్షన్స్లో అసలు ఫంక్షన్స్ అంటే ఏంది, ఫంక్షన్స్కి డొమైన్ అంటే ఏంది, రేంజ్ అంటే ఏంది, కోడొమైన్ ఏంటి, ఫంక్షన్స్ వీటిని అంటారు, నాన్ ఫంక్షన్స్ అంటే రిలేషన్స్ అని వీటిని అంటారు, వాటిపైన కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫంక్షన్స్ అంటే ఏంటి, అందులో ఏమేం కేటగిరీస్ ఉన్నాయి, మనం వేటి తర్వాత వేటిని నేర్చుకోబోతున్నాం, ఇలాగ ఫంక్షన్ ఉంటే దాన్ని ఏమని పిలవాలి అనేది మనం ఒకసారి నేర్చుకుందాం. సో అది ఈరోజు సెషన్ అనమాట. ఒకవేళ మీరు దీనికోసం ఎదురు చూస్తుంటే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సచ్ దట్ వాళ్ళు కూడా ఈ వీడియోని చూసేస్తారు. ఆలస్యం దేనికి మరే, వెళ్ళిపోదామా సెషన్లోకి? లెట్ us మూవ్ ఇన్ టు ద సెషన్ గైస్. ఓకే గైస్, సెషన్లోకి వచ్చేసాం. సో ఈరోజు మనం చేయబోయేది క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫంక్షన్స్ అనేవి నేర్చుకోబోతున్నాం. రైట్, ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఫంక్షన్ అంటే ఏంది, మీరు ఇన్పుట్ ఇస్తారు, ప్రోగ్రామ్ అనలైజ్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది, దీన్నే మనం ఫంక్షన్ అంటాం. సో ఇక్కడ ఇచ్చే ఇన్పుట్స్నే మనం డొమైన్ అంటారు, వచ్చే అవుట్పుట్స్నే మనం రేంజ్ అని పిలుస్తాం. ఓకేనా? సో లెట్ us మూవ్ ఇన్ టు ద ప్రీవియస్ వాట్ హ్యాపెండ్. యాక్చువల్లీ ఇంతకుముందు మనం డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్ చెప్పాం, ఎగ్జాంపుల్స్ ఆన్ ఫంక్షన్, నాన్ ఫంక్షన్ చెప్పుకున్నాం, డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఏందో చెప్పాము, రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఏంది, కోడొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఏందో చెప్పాము, దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఆన్ డొమైన్ అండ్ రేంజ్ కూడా సాల్వ్ చేశాము. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ద ఫంక్షన్ చేయబోతున్నాం అనమాట. క్లాసిఫికేషన్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఏమొస్తాయి, స్పెషల్ ఫంక్షన్స్ వస్తాయి. స్పెషల్ ఫంక్షన్స్ వాటి గ్రాఫ్స్ డ్రా చేసి సాల్వ్ చేద్దాము. డొమైన్ రేంజెస్ కూడా వాటికి కనుక్కుందాం. వేవి కరువు మెథడ్లో వీటిని స్పెషల్ ఫంక్షన్స్ ఎట్లా వాడతారు అవన్నీ కూడా సాల్వ్ చేద్దాం. దాని తర్వాత 1 ఆన్ 2, మెనీ టు 1 ఇంటూ అండ్ బైజెక్షన్ ఆన్ 2, ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేద్దాము. దాని తర్వాత స్పెషల్గా వీటిపైన ఏం చెప్తానని చెప్పాను, గ్రాఫ్స్, అసలు ఫంక్షన్స్లో గ్రాఫ్స్ అనేవి హై లెవెల్లో వస్తే ఎట్లా డ్రా చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఈ ఫంక్షన్స్లో చెప్పబోతున్నాను అనమాట. రైట్, సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే క్లాసిఫికేషన్, అసలు ఫంక్షన్స్లో ఏమేమి రకాలుగా ఉంటాయి, ఆ రకాలు ఏందో మనం చూద్దాం. ఇక్కడ మేజర్గా వచ్చేసి ఫంక్షన్స్ని మనం 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాము. 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తారు. ఒకటేమో ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ అని పిలుస్తాం, ఫంక్షన్స్. ఒకటేమో ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్, ఇంకోటేమో ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ మీకు ఆల్రెడీ ఆల్జీబ్రాయిక్ అంటే తెలిసి ఉంటుంది, బట్ ఇప్పుడు కొంతమంది కొత్తగా వినొచ్చు పేరుని, ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్. ఇప్పుడు ఈ ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మామూలుగా పాలినామియల్స్, ఇవి మీకు ఆల్రెడీ తెలుసు. పాలినామియల్స్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. ఏమేమి రకాలు ఉన్నాయి, ఇందులో చాలా రకాలు ఉంటాయి. పాలినామియల్స్లో కాన్స్టాంట్ ఫంక్షన్ ఉంటుంది, అలానే లీనియర్ ఉంటుంది, లీనియర్ ఫంక్షన్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేది ఏంటి, క్వాడ్రటిక్ ఉంటుంది, క్వాడ్రటిక్ ఫంక్షన్ ఉంటుంది. దాని తర్వాత క్యూబిక్ ఉంటుంది, దాని తర్వాత బైక్వాడ్రటిక్ ఉంటుంది. దాని తర్వాత ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక మీకు అక్కడ ఎండ్ అనేది ఉండదు. దాని తర్వాత 50 డిగ్రీ 60 డిగ్రీ ఇట్లా ఉంటాయి. మళ్ళీ ఇందులోనే పాలినామియల్స్ తర్వాత రేషనల్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి, రేషనల్ ఫంక్షన్స్. దాని తర్వాత ఇర్రేషనల్ ఫంక్షన్స్ అంటారు కొన్నిటిని, ఇర్రేషనల్ ఫంక్షన్స్, ఇర్రేషనల్. దాని తర్వాత వచ్చేవి మనకు స్పెషల్ ఫంక్షన్స్ వస్తాయి, స్పెషల్ ఫంక్షన్స్. ఈ స్పెషల్ ఫంక్షన్స్లో ఏమేమి ఉంటాయి సార్, డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇంకా స్పెషల్ అంటే ఉన్నాయి. స్పెషల్ ఫంక్షన్లో మనకి మళ్ళీ చాలా కేటగిరీస్ ఉన్నాయి. అందులో వచ్చేది ఫస్ట్ది మాడ్యులస్, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవి, మాడ్యులస్ ఫంక్షన్. దాని తర్వాత స్టెప్ ఫంక్షన్ లేదా గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అంటారు, గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్. దీన్నే మనం స్టెప్ అని కూడా అంటాం, స్టెప్ ఫంక్షన్ అని కూడా పిలుస్తాం. దాని తర్వాత లీస్ట్ ఇంటిగ్రల్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన క్వశ్చన్స్లో ఇవి అసలు అడగట్లేదు. మన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అడుగుతాడు, లీస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అడగడు. అందుకోసమనే మనం దాన్ని అనవసరంగా ముట్టుకొని టైం వేస్ట్ చేయడమే తప్ప ఏం లేదు, కాబట్టి అది నేను చెప్పట్లేదు. దాని తర్వాత మనకి ఫ్రాక్షన్ ఫంక్షన్ ఉంటుంది, ఫ్రాక్షన్ పార్ట్ ఫంక్షన్. దాని తర్వాత సిగ్నమ్ ఫంక్షన్ అని ఉంటుంది,
సిగ్నమ్ ఫంక్షన్. ఇవన్నీ కూడా డిఫరెంట్ స్పెషల్ ఫంక్షన్స్ అనమాట. మనకి మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో కానీ ఎంసెట్లో కొంచెం పెద్ద క్వశ్చన్స్ కానీ డైరెక్ట్గా వీటి నుంచి అడుగుతారు. వీటిని మనం గ్రాఫ్స్తో పాటుగా ఈజీగా చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. అలాంటి ట్రిక్స్ షార్ట్ కట్స్ మీకు చెప్తాను ఈ స్పెషల్ ఫంక్షన్స్లో. నెక్స్ట్ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్లో మళ్ళీ డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, దాని తర్వాత లాగరిథమిక్ ఫంక్షన్స్, దాని తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. వాటిని మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్ రెండు విధాలుగా ఆల్జీబ్రాయిక్ అంటారు, ట్రాన్సెండెంటల్ అంటారు. సో ఆల్జీబ్రాయిక్లోనేమో మనకి పాలినామియల్స్ ఉన్నాయి, దాంట్లో రకాలు ఉన్నాయి. తర్వాత రేషనల్, ఇర్రేషనల్, స్పెషల్ ఫంక్షన్స్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. ట్రాన్సెండెంటల్ అని అంటే ఎక్స్పోనెన్షియల్, లాగరిథమ్ అండ్ ట్రిగ్నామెట్రిక్. ఈ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అనేది మనకి సపరేట్గా ఒక చాప్టర్ మొత్తం ట్రిగ్నామెట్రీ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు మనకి మ్యాథ్స్ ఏలో సగం ట్రిగ్నామెట్రీ ఉంటుంది. అంత ఇంపార్టెంట్. అంటే ఈ ఫంక్షన్స్ అనేవి ఎప్పటిదాకా చెప్పుకుంటూ వెళ్తాం మనం అంటే ట్రిగ్నామెట్రీ అయిపోయేదాకా చెప్పాలి. దీని కంటిన్యూషన్ ట్రిగ్నామెట్రీ కూడా ఉంటుంది అనమాట. ఆ ట్రిగ్నామెట్రీ అయిపోయిన తర్వాత ఇక మనకి ఫంక్షన్స్ అవుతాయి. దీని తర్వాత మళ్ళీ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అని ఉంటుంది, ITF. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ కూడా ఫంక్షన్స్లోకే వస్తుంది. తర్వాత హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్, అవన్నీ కూడా ఫంక్షన్స్ కిందకే వస్తాయి. సో ఫంక్షన్స్ అనేది ఓవరాల్గా చూస్తే చాలా పెద్ద టాపిక్. రైట్, ఇప్పుడు మనం ఒక్కొక్క దాని మీద చిన్న చిన్న ఎగ్జాంపుల్ రాసుకుంటా పోదాం. సచ్ దట్ పాలినామియల్ అంటే ఏంది, దాంట్లో ఈ ఫంక్షన్స్ అంటే ఎలా ఉంటాయి, వాటి గ్రాఫ్స్ ఎట్లా ఉంటాయి, వాటికి డొమైన్ ఏంది, రేంజ్ ఏంది, ఇట్లాంటివి మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. లెట్ us మూవ్ ఫర్దర్. పాలినామియల్ ఫంక్షన్. సో పాలినామియల్ ఫంక్షన్ అంటే అసలు ఏంటి సార్, ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ f of x is equal to సమ్ a1 into x power n plus a2 into x power n minus 1 plus a3 into x power n minus 2 plus and so on n minus 1 into x power 1 plus a1 or an is a constant. So here a1, a2, a3 and so on an are nothing but what? Constants, real numbers. అంటే ai where I is equal to 1 to n, ఇవన్నీ కూడా ఏంటమ్మా, రియల్ నెంబర్స్. ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఆల్ ద రియల్ నెంబర్స్. ఏదన్నా రియల్ నెంబర్ తీసుకోవచ్చు. అండ్ ఈ పవర్స్ ఉన్నాయి కదా, ఎక్స్ యొక్క పవర్స్, ద పవర్ మస్ట్ బి పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. ద పవర్ మస్ట్ బి ఆల్వేస్ వాట్? పాజిటివ్ ఇంటిజర్. అంటే ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేచురల్ నెంబర్ అయి ఉండాలి. ఎన్ అనేది కంపల్సరీగా నేచురల్ నెంబర్ అయి ఉండాలి. లేకుండా రియల్ నెంబర్స్ అంటే రేషనల్ కానీ ఇర్రేషనల్ పవర్స్ వస్తే వాటిని మనం పాలినామియల్లో ప్యూర్ పాలినామియల్ కింద తీసుకోము. సో పవర్ అనేది ఒకవేళ మనకి పవర్ ఎన్ అనేది మన నేచురల్ నెంబర్ అయితే 1, 2, 3, 4 అంటేనే వీటిని పాలినామియల్స్ అనాలి. ఒకవేళ పవర్స్ 1/2, 3/2, 1.7, రూట్ ఎక్స్, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇట్లాంటివి వస్తే వాటిని పాలినామియల్స్ అనము. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలినామియల్స్ రాస్తే ఇట్లా రాయొచ్చు. 3x power 5 plus 4x power 4 minus 2x cube plus 3x square minus x plus 6. ఎస్, ఇది పాలినామియల్. దీన్ని పాలినామియల్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్స్ 1, 3, -1, 2, -2, 4, 3 ఇవన్నీ కాన్స్టెంట్స్, రియల్ నెంబర్స్ ఉన్నాయి. పవర్స్ ఎలా ఉన్నాయి? 5, 4, 3, 2, 1, x power 1 అంటే పవర్స్ అన్ని కూడా ఎట్లా ఉన్నాయమ్మా? న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో అలాంటి ఫంక్షన్ని మనం పాలినామియల్ ఫంక్షన్ అని పిలవాలి. అర్థమైందా? పాలినామియల్ ఫంక్షన్ అంటే ఏందో అర్థమైందా అందరికీ? రైట్, ఒక లైక్ వేసుకోండి అందరూ, ఒక లైక్ వేసుకోండి. సో పాలినామియల్ ఫంక్షన్స్ అంటే కంపల్సరీగా ఎక్స్ యొక్క పవర్ న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. అలాంటి ఫంక్షన్నే మనం పాలినామియల్ ఫంక్షన్ అని అంటాం. ఓకేనా? ఇందులో ఇప్పుడు రకాలు ఉన్నాయి. ఫస్ట్ అది వచ్చేసి కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఏంది? f of x is equal to constant k where k can be any real number. So this is called a constant function. అంటే మీరు దీనికి ఇన్పుట్స్ ఏమి ఇవ్వచ్చు, దీనికి అవుట్పుట్స్ ఏమి వస్తాయి ఒకసారి మాట్లాడుకుందాం. f of x equal to k అనేది ఒక ఫంక్షన్ అయితే ఇక్కడ మీరు a అనే సెట్లో ఎనీ రియల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5 అని తీసుకోవచ్చు. బట్ b అనే సెట్లో k అనేది మాత్రమే ఉంటుంది. అంటే ఈ ఫంక్షన్కి మీరు 1 అనే ఇన్పుట్ ఇస్తే దీనికి వచ్చే అవుట్పుట్ ఏమైంది? k అవుతుంది.
అలానే ఈ ఎక్స్కి 2 అనే ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ మళ్ళీ ఏమొస్తుంది, కేనే వస్తుంది. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మీరు 3 అనే ఇన్పుట్ ఇస్తే మళ్ళీ అవుట్పుట్ ఏమొస్తుంది, కేనే వస్తుంది. 4 ఇచ్చినా కేనే వస్తుంది, 5 ఇచ్చినా కేనే వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎ కాన్స్టెంట్ ఫంక్షన్. అంటే ఇది ఒక ఫంక్షన్ అవుతుందా కాదా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ ఈస్ హ్యావింగ్ మ్యాపింగ్ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ అ యూనిక్ మ్యాపింగ్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎ ఫంక్షన్. బట్ విచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఇట్ ఈస్ అని అంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ ఫంక్షన్. ఎందుకంటే మీరు ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా కానీ లాస్ట్కి అవుట్పుట్లో ఎటువంటి చేంజ్ లేదు, కాన్స్టెంట్గా అట్లనే ఉండిపోయింది అవుట్పుట్. అవుట్పుట్ అన్నిటికి కూడా కే 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 అనే వస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటారు, కాన్స్టెంట్ ఫంక్షన్ అని అంటారు. ఒకవేళ దీని గ్రాఫ్ మీరు చూసుకున్నట్లయితే గ్రాఫ్ ఎట్లా వస్తుంది ఒకసారి చూడండి. కాన్స్టెంట్ ఫంక్షన్కి గ్రాఫ్. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది 0 1 2 3 4 అండ్ సో ఆన్, -1 -2, ఇది 1 2 3 4 అండ్ సో ఆన్, -1 -2 -3 అండ్ సో ఆన్. ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్ మీద ఒకవేళ మనం ఏ కర్వ్ తీసుకుంటున్నామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులుగా మీరు వై అని కూడా తీసుకోవచ్చు అని చెప్పాను కదా. మనం ఐదర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అని అనొచ్చు, లేదా వై ఈజ్ ఈక్వల్ టు కే అని కూడా అనుకోవచ్చు. రెండు కూడా సేమే. మనం జనరల్గా ఫంక్షన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులుగా ఎక్కువగా వై అని వాడతారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ప్రతిసారి రాయకుండా సింపుల్గా వై అని అంటారు. ఓకేనా, వై ఈజ్ ఈక్వల్ టు కే అన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అన్నా సేమ్. ఇప్పుడు నేను ఇందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా కాన్స్టెంట్ ఫంక్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని తీసుకుంటే నేను ఎక్స్ అనేది 0 ఇచ్చినప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ 0 ఏమైంది, 2నే అవుతుంది. ఎఫ్ ఆఫ్ 1 ఏమైంది, ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టినా కానీ ఎఫ్ ఆఫ్ 1 ఆన్సర్ మళ్ళీ ఏమొస్తుంది, 2నే వస్తుంది. అంటే 0 దగ్గర అవుట్పుట్ 2నే అయింది, 1 దగ్గర అవుట్పుట్ 2నే అయింది, 2 దగ్గర అవుట్పుట్ 2 అయింది, 3 దగ్గర అవుట్పుట్ 2, 4 దగ్గర అవుట్పుట్ 2, అట్లా -1 పెట్టినా కానీ ఎఫ్ ఆఫ్ -1 కూడా ఏమైంది, 2నే అయింది. సో ఎఫ్ ఆఫ్ -1 2ఏ, ఎఫ్ ఆఫ్ -2 2నే, ఎఫ్ ఆఫ్ -3 కూడా 2నే అయింది. సో ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక లైన్ వచ్చింది, స్ట్రైట్ లైన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఇది ఒక కాన్స్టెంట్ ఫంక్షన్. దీని రేంజ్ ఏమైంది బాబు అంటే దీనికి అవుట్పుట్స్ ఏమేమి వస్తాయి అంటే అవుట్పుట్స్ ఒకటి వస్తుంది. ఏంటిది అది, 2 ఇస్ ద అవుట్పుట్. మీరు ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది, 2నే వస్తుంది. కాబట్టి దీని రేంజ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ 2. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం, డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. మీరు దీనికి ఎటువంటి రియల్ నెంబర్నైనా ఇన్పుట్ లాగా ఇవ్వచ్చు. డొమైన్ ఇస్ నథింగ్ బట్ ద ఇన్పుట్ కదా, మీరు ఎలాంటి ఇన్పుట్ అయినా ఇవ్వచ్చు. బట్ అవుట్పుట్ అంటే రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్, మీరు ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా లాస్ట్కి ఇది ఇచ్చే అవుట్పుట్ ఏంది, 2 అనే అవుట్పుట్నే ఇస్తుంది. కాబట్టి దీనికి ఒకటే ఒక అవుట్పుట్ ఉంది, దట్ ఈస్ 2. సో ద సెట్ ఆఫ్ 2 ఈజ్ నథింగ్ బట్ ద రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది. క్లియర్? ఇంతకుముందు మీకు డొమైన్ రేంజ్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్స్లో డొమైన్ రేంజ్ ఎట్లా ఉండొచ్చు అనేది మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ద్వారా చూపెడుతున్నా. ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ అందరికీ? సో లెట్ us మూవ్ ఫర్దర్. లీనియర్ ఫంక్షన్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. లీనియర్ అంటే ఏందమ్మా, హైయెస్ట్ పవర్ ఎక్స్కి 1 ఉండాలి, హైయెస్ట్ పవర్ ఉండడమే 1 ఉండాలి. అలాంటి పాలినామియలే మనం లీనియర్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి, ఏఎక్స్ ప్లస్ బి, వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి కెన్ బి ఎనీ రియల్ నెంబర్. ఏ కామా బి బోత్ ఆర్ ఎనీ రియల్ నెంబర్స్. దీన్ని మనం లీనియర్ అని పిలుస్తాం, లీనియర్ ఫంక్షన్ అని పిలుస్తాం. ఇక్కడ ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉందమ్మా, 1 ఉంది. అలా ఉంటే దాన్ని లీనియర్ అని పిలుస్తారు. క్లియరా? రైట్. ఇప్పుడు మనం సెట్ ఏ సెట్ బి తీసుకొని చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు తీసుకునే ఫంక్షన్ ఎట్లా తీసుకుంటున్నానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ 3 అని తీసుకుంటున్నాను. 2x ప్లస్ 3 అనేది ఒక ఫంక్షన్ తీసుకొని దీంట్లో ఏ అనే సెట్, బి అనే సెట్, ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమో నేను 0 1 2 అని తీసుకుంటున్నా. అప్పుడు బిలో ఎలిమెంట్స్ ఎట్లా వస్తాయి ఒకసారి చూద్దాం మనం. బిలో ఎలిమెంట్స్ ఎట్లా వస్తాయంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 10 అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిలో ఇలా ఉన్నాయి ఎలిమెంట్స్. ఇప్పుడు నేను దీని నుంచి దీనికి మ్యాప్ చేస్తున్నా. అంటే ఏ అనే ఇన్పుట్ నేను ఫంక్షన్కి ఇస్తే ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాలి కదా. ఎఫ్ ఆఫ్ 0 ఇస్ ద అవుట్పుట్ అయింది. 2 × 0 0 ప్లస్ 3, 0 ప్లస్ 3 is 3 అయింది. సో 0 అనేది 3కి వెళ్ళిపోయింది, మ్యాపింగ్ అయింది. అంటే నేను ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ నాకు 3 వచ్చింది. ఓకేనా? రైట్. 1 అనే ఇన్పుట్ ఇస్తే ఇది 5 అనే అవుట్పుట్ని ఇస్తుంది. ఒకవేళ 2 అనే ఇన్పుట్ ఇస్తే 2 × 2 4 ప్లస్ 3 7 అనే అవుట్పుట్ని ఇస్తుంది. ఇక్కడ ఒక 10 మిగిలిపోయింది, మనకు సంబంధం లేదు. బిలో ఎన్ని మిగిలిపోయినా మనకు సంబంధం లేదు, బట్ ఏలో ఒకటి కూడా మిగలవద్దు. సో ఇలాంటి ఫంక్షన్ ఏమంటారంటే లీనియర్ ఫంక్షన్ అని అంటారు.
దిస్ ఈస్ కాల్డ్ అ లీనియర్ ఫంక్షన్. మరి ఈ లీనియర్ ఫంక్షన్కి గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, దీని డొమైన్ ఏంది, దీని రేంజ్ ఏంది ఒకసారి మనం చూద్దాం. రైట్, ఇప్పుడు నేను దీనికోసం ఒక గ్రాఫ్ డ్రా చేయబోతున్నా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, 0 1 2 3 4 -1 -2 -3 -3 1 2 3 4. ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -1 అనేది ఒకటి తీసుకోబోతున్నా ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ -1. దీనికి ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయాలని అనుకుంటున్నా. గ్రాఫ్ డ్రా చేయాలంటే ఏం కావాలి, నాకు పాయింట్స్ కావాలి. అంటే నేను ఇన్పుట్ ఏది ఇస్తే అవుట్పుట్ ఏది వస్తుందో అది చూసుకుంటా పోవాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయన్నీ ఇన్పుట్స్ అనమాట. మనకు వచ్చే అవుట్పుట్స్ని వై యాక్సిస్ మీద ట్రేస్ చేయాలి. ఇప్పుడు నేను ఎక్స్ యాక్సిస్ మీద 0 అని ఇన్పుట్ ఇస్తున్నా. దీనికి 0 ఇస్తే అంటే ఎక్స్ వాల్యూ నేను ఒకవేళ 0 ఇస్తే దీనికి వై వాల్యూ ఏమొస్తుంది, 0 -1 ఈజ్ -1. ఇది ఒక పాయింట్ వస్తుంది అనమాట. అలానే ఎక్స్ నేను 1 అనే ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, 1 అనే ఇన్పుట్ ఇస్తే 1 ఇన్పుట్ ఇస్తే 1 -1 ఏమైంది, 0 అయింది. 1, 0 అవుట్పుట్ అయింది. నేను x = 2 ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుంది, 2 - 1 1 అవుతుంది. నేను ఒకవేళ ఇన్పుట్ 3 ఇచ్చాను అనుకోండి, 3 - 2 ఏమైంది, 3 - 1 ఏమైంది, 2 అయింది. అంటే 3, 2 ఈజ్ ఏ పాయింట్. ఈ పాయింట్స్ అన్నిటిని కూడా నేను ఈ గ్రాఫ్ మీద ట్రేస్ చేయబోతున్నా. ఎట్లా ట్రేస్ చేస్తారు సార్, x 0 అయితే y ఏం కావాలి, -1 కావాలి. x 0 అయితే y -1 కావాలి. ఇగో x యాక్సిస్ మీద x 0 y -1 అంటే ఇగో ఈ పాయింట్ మనకు కావాల్సింది. తర్వాత 1, 0 ఎక్స్ యాక్సిస్ మీద 1 తీసుకుంటే వై యాక్సిస్ మీద ఎంత రావాలి, 0 రావాలి. ఇది 1, 0 పాయింట్. ఇది 1, 0, ఇది 0, -1. దాని తర్వాత 2, 1 ఎక్స్ మీద 2 వై మీద 1 గో ఈ పాయింట్ వచ్చేసి 2, 1. తర్వాత ఎక్స్ మీద 3 అయితే వై మీద 2, ఇది 3 అయితే ఇది 2 గో దీని హైట్ 2 ఉండాలి, దీని హైట్ 3 ఉండాలి. రెండు మీట్ అయ్యే పాయింట్ ఇదనమాట. ఈ పాయింట్ వచ్చేసి 3, 2. అట్లా నాకు చాలా పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ వస్తుంది అనుకోండి పాయింట్. ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేసుకుంటూ వెళ్తే జాయిన్ చేసుకుంటూ వెళ్తే వచ్చేదే స్ట్రైట్ లైన్. అంటే కొంచెం లైట్గా వంకర తిరిగింది, బట్ స్ట్రైట్ లైన్ ఇది స్ట్రైట్గా ఉండాలి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ y = x -1 లేదా f of x = x -1. ఇప్పుడు ఈ ఫంక్షన్కి నేను ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వచ్చు, యూ కెన్ గివ్ ఎనీ ఇన్పుట్. మీరు ఎలాంటి ఇన్పుట్ అయినా దీనికి ఇవ్వచ్చు, ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇది న్యూమరేటర్లోనే ఉంది కాబట్టి x -1కి మీరు x అనే వాల్యూస్ ఏమేమి ఇవ్వచ్చు అంటే ఏ రియల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు. బట్ అవుట్పుట్స్ ఇది ఏమిస్తుంది అని అంటే ఈ అవుట్పుట్స్ -∞ నుంచి +∞ వరకు వెళ్ళిపోద్ది. లైన్ స్ట్రైట్ లైన్ అంటే ఎట్లా వెళ్తుంది, -∞ నుంచి +∞ వరకు స్ట్రైట్ లైన్ వెళ్తుంది. కాబట్టి దీనికి డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్, దీనికి f of x = x -1 అనే ఫంక్షన్కి డొమైన్ వచ్చేసి ఆల్ ద రియల్ నెంబర్స్ అండ్ రేంజ్ వచ్చేసి కూడా ఆల్ ద రియల్ నెంబర్సే అవుతుంది. సో లీనియర్ ఫంక్షన్కి మీరు ఎలాంటి లీనియర్ ఫంక్షన్ అన్నా తీసుకోండి, కంపల్సరీగా అంటే లీనియర్ ఫంక్షన్ అంటే ఎలా ఉండాలి, పాలినామియల్ అయి ఉండాలి, న్యూమరేటర్లో ఉండాలి. అలాంటి ఫంక్షన్కి మీరు డొమైన్ రియల్ నెంబర్స్ ఏదన్నా ఇవ్వచ్చు, దాని అవుట్పుట్ కూడా అన్ని రియల్ నెంబర్సే వస్తాయి. కాబట్టి డొమైన్ అండ్ రేంజ్ రియల్ నెంబర్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద లీనియర్ ఫంక్షన్. ఏమన్నా డౌట్ ఉందా, క్లియర్ అందరికీ? సో లెట్ us మూవ్ ఫర్దర్. నెక్స్ట్ లీనియర్ తర్వాత ఏముందమ్మా, క్వాడ్రటిక్ ఫంక్షన్ ఉంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు కొద్దిగా లైట్గా బేసిక్స్లో చెప్పాను. ఇక్కడ కూడా జస్ట్ క్వాడ్రటిక్ ఫంక్షన్ అంటే ఎట్లా ఉంటుంది, దాని గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, డొమైన్ ఏంది, రేంజ్ ఏంది, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ f of x is equal to ax² plus bx plus c is called a quadratic function where a not equal to 0 and a, b, c are what, real numbers. a, b, c లు రియల్ నెంబర్స్ అవ్వాలి అండ్ అలానే ఇది ax² plus bx plus c లాగా ఉండాలి. అలా ఉంటేనే ఈ ఫంక్షన్ని మనం క్వాడ్రటిక్ ఫంక్షన్ అని పిలుస్తాం. రైట్, ఈ క్వాడ్రటిక్ ఫంక్షన్ ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మ్యాపింగ్ ఎట్లా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ సెట్ a, సెట్ b where the function f of x is equal to x² plus 1. ఫంక్షన్ ఏందమ్మా, x² plus 1. ఇప్పుడు నేను ఇందులో ఇన్పుట్స్ ఏమి ఇస్తానంటే -2, -1, 0, 1, 2 అనే ఇన్పుట్స్ ఇస్తున్నా. దీనికి అవుట్పుట్స్ ఏమొస్తాయి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఇది అవుట్పుట్స్ ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే అవుట్పుట్స్ కాదు, ఇది కోడొమైన్ అనుకుందాం, ఇది ఫంక్షన్.
ఇప్పుడు నేను -2 అనేది దీంట్లో పెడితే ఇన్పుట్ -2 ఇస్తే దీని అవుట్పుట్ ఏమొస్తుంది -2 హోల్ స్క్వేర్ 4 అవుద్ది +1 5 అవుద్ది. అంటే -2 అనేది దేనికి అసైన్ అయి ఉందమ్మా -2 అనేది 5కి అసైన్ అయింది. ఓకేనా -2 అనేది ఇన్పుట్ లాగా ఇస్తే నాకు అవుట్పుట్ 5 రావాలి కాబట్టి -2 to 5 ఆరో మార్క్ వేశారు. ఇప్పుడు -1 పెట్టారనుకోండి ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో -1 పెడితే -1 హోల్ స్క్వేర్ ఇస్ 1 కదా 1 + 1 ఏమైంది 2 అయింది. కాబట్టి -1 దేనికి అసైన్ అయింది 2కి అసైన్ అయింది. ఇప్పుడు 0 అనే ఇన్పుట్ ఇచ్చాను 0 + 1 0 స్క్వేర్ అంటే 0నే కదా 0 + 1 1 అయింది 0 అనేది 1కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2 1 పెట్టండి 1 పెడితే 1 స్క్వేర్ 1 అయింది 1 + 1 2 అయింది. అంటే 1 అనేది కూడా మళ్ళీ ఎక్కడికి అసైన్ అయింది 2కి అసైన్ అయింది. ఇప్పుడు x బదులుగా 2 పెట్టండి 2 స్క్వేర్ 4 4 + 1 5 2 కూడా 5కి అసైన్ అయింది. ఇది ఫంక్షనే ఇది ఏమైతుంది ఫంక్షనే. కాకపోతే -2కి +2కి ఒకటే అవుట్పుట్ వచ్చింది -1కి +1కి కూడా ఒకటే అవుట్పుట్ వచ్చింది. ఈ -1కి +1కి 2 అనేది అవుట్పుట్ అయింది -2కి +2 కూడా 5 అనేది అవుట్పుట్ అయింది. అంటే రెండు నంబర్స్కి -2 ఇచ్చిన ఇన్పుట్ లేదా 2 ఇచ్చిన ఇన్పుట్ దానికి రెండింటి కలిపి ఒకటే అవుట్పుట్ 5 అనేది బయటకు వచ్చింది. సో క్వాడ్రటిక్ ఎప్పుడైనా సరే ఒక్కొక్క నెంబర్కి 2 ప్రీ ఇమేజెస్ ఉండొచ్చు. ఒక్కొక్క నెంబర్ కింద డొమైన్లో ఉన్న ప్రతి నెంబర్కి ఒకటే ఇమేజ్ ఉంటుంది. బట్ రైట్ సైడ్ 2కి ఎన్ని ప్రీ ఇమేజెస్ ఉన్నాయి 2కి ఎన్ని యారో మార్క్స్ ఉన్నాయి 2 యారో మార్క్స్ ఉన్నాయి. 5కి ఎన్ని యారో మార్క్స్ ఉన్నాయి 2 యారో మార్క్స్ ఉన్నాయి. అంటే కొన్ని నెంబర్స్కి ప్రీ ఇమేజెస్ 2 2 కూడా వస్తాయి 2 2 వస్తాయి కంపల్సరీగా క్వాడ్రటిక్ కాబట్టి. అర్థమైందా? సో ఇది క్వాడ్రటిక్. ఒకవేళ చూస్తే ఫంక్షన్ మ్యాపింగ్ ఇలా ఉంటుంది. రైట్ ఒక గ్రాఫ్ తీసుకుందాం. గ్రాఫ్ అనేది ఎలా ఉండబోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వాడ్రటిక్ నే మనం కన్సిడర్ చేద్దాము f(x) = x² + 1. దీనికి ఒకవేళ నేను గ్రాఫ్ డ్రా చేస్తే ఎలా ఉంటుంది x యాక్సిస్ y యాక్సిస్. సో 1 2 3 4 -1 -2 -3 -4 0 1 2 3 4 5 and so on. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఒక్కొక్క ఇన్పుట్ ఇస్తా ఉంటే అవుట్పుట్ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. నేను x = 0 అనే ఇన్పుట్ దీనికి ఇచ్చా 0 ఎక్కడికి వెళ్తుంది 1కి వెళ్తుంది. అంటే 0, 1 ఇక్కడ ఉందన్నమాట 0, 1 అనేది పాయింట్. తర్వాత x = 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి అప్పుడు ఏమైంది ఆన్సర్ 2 అవుద్ది. సో 1 దగ్గర దీని అవుట్పుట్ 2 వచ్చింది. దాని తర్వాత x = 2 పెడితే ఇదేమైంది 2 స్క్వేర్ అంటే 4 + 1 5 అయింది. 2 దగ్గర అవుట్పుట్ వచ్చేసి 5 అయింది. అట్లానే నెగిటివ్ సైడ్ కూడా -1 పెడితే ఏమైంది -1 హోల్ స్క్వేర్ అంటే +1 1 + 2 2 అయింది 1 + 1 2 అయింది. -2 పెడితే దీనికి మళ్ళీ 5 వచ్చింది. అంటే ఈ పాయింట్స్ అన్నిటిని నేను జాయిన్ చేసుకుంటూ పోతే వచ్చే గ్రాఫే మనకి x² + 1 గ్రాఫ్ అనమాట. గ్రాఫ్ ఇట్లా వస్తుంది. ఇది గ్రాఫ్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ పారాబోలిక్ గ్రాఫ్. పారాబోలా లాగా లేదా ఎస్ క్వాడ్రటిక్ ఈజ్ నథింగ్ బట్ ఎ పారాబోలిక్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఒకవేళ x² + 1 కానీ x² + 3 కానీ ఇట్లా తీసుకుంటే సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ ఉంటుంది. సిమెట్రికల్ అబౌట్ y యాక్సిస్ ఉంటుంది. అండ్ ఈ గ్రాఫ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి చూడండి x యాక్సిస్ కి పైననే ఉంది. x యాక్సిస్ కి ఇక్కడ పైననే ఉంది. ఇప్పుడు దీనికి డొమైన్ ఏమైంది రేంజ్ ఏమవుద్ది ఒకసారి చూద్దాం. ఈ పర్టికులర్ ఫంక్షన్ కి డొమైన్ ఏంటి రేంజ్ ఏంటి డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. మీరు x² + 1 లో ఎట్లాంటి రియల్ నెంబర్ని ఇచ్చినా కానీ అది యాక్సెప్ట్ చేస్తుంది. యు గివ్ ఎనీ రియల్ నెంబర్ ద క్వాడ్రటిక్ విల్ యాక్సెప్ట్ దట్ రియల్ నెంబర్. అది తీసుకుంటుంది. ఇది ఎక్కడైనా సరే ఏ రియల్ నెంబర్కి అయినా సరే వెల్ డిఫైన్ అవుతుంది. కాబట్టి డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఏమని రాస్తాము ఆల్ ద రియల్ నెంబర్స్. బట్ అన్ని రియల్ నెంబర్స్ దీనికి అవుట్పుట్ లాగా వస్తున్నాయా చూడండి 1 2 5 వచ్చింది కానీ 3 4 రాలే. అంటే రియల్ నెంబర్స్ అన్ని దీనికి అవుట్పుట్స్ కావు కొన్ని మాత్రమే. అయితే ఏంటివి అవి అంటే దీని అవుట్పుట్ చూడండి ఒకసారి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది దీని హైట్ 0 నుంచి స్టార్ట్ అయిందా 1 నుంచి అయిందా స్టార్ట్ 0 నుంచి అవ్వలే 1 నుంచి స్టార్ట్ అయింది. సో 1 నుంచి చిన్నగా పైకి వెళ్ళిపోయింది. అంటే 1 నుంచి ఇన్ఫినిటీ దాకా దీని గ్రాఫ్ వెళ్ళిపోతుంది. కాబట్టి దీని రేంజ్ ఏమైంది ఇప్పుడు క్లోజ్డ్ 1, ఇన్ఫినిటీ ఇస్ ద రేంజ్ అయింది ఫర్ దిస్ పర్టికులర్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఫంక్షన్. అర్థమైందమ్మా రైట్. ఇంకా క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అనేది మనకి పెద్ద చాప్టర్ సెకండ్ ఇయర్ లో చాలా పెద్ద చాప్టర్. దాని తర్వాత క్యూబిక్స్ ఉంటుంది అది పెద్ద చాప్టర్. సో ఈ రెండింటిని నేను మళ్ళీ సెకండ్ ఇయర్ లో చెప్తాను. ఇప్పుడు మనకి జస్ట్ క్వాడ్రటిక్ అంటే ఏంది దాని గ్రాఫ్ ఏంది డొమైన్ ఏమవుద్ది రేంజ్ ఎట్లా కనుక్కోవాలి ఇలాంటి నేను నెక్స్ట్ డొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా మీకు క్వాడ్రటిక్స్ అందులో ఇంక్లూడ్ చేసి చెప్తా. ఓకేనా రైట్. జస్ట్ క్వాడ్రటిక్ అంటే ఏంది ఎలా ఉంటుంది ఇది కూడా ఒక పాలినామియలే. క్వాడ్రటిక్ పాలినామియల్ లేదా క్వాడ్రటిక్ ఫంక్షన్ అంటే ఏందో మీకు ఇక్కడ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని తర్వాత ఇప్పుడు క్యూబిక్ లోకి వెళ్ళిపోదాం. క్యూబిక్ ఫంక్షన్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. f(x) అనేది ఎలా తీసుకోవాలమ్మా
f of x is nothing but ax cube plus bx square plus cx plus d అని తీసుకోవాలి. దిస్ ఈస్ కాల్డ్ a cubic if a not equal to 0 and a b c d are the real numbers. సార్ abcd రియల్ నెంబర్స్ కాకపోతే ABCD రియల్ నెంబర్స్ కాకపోయినంత మాత్రం దీన్ని క్యూబిక్ అనవా సార్ అని అంటే అట్లా కాదు. రియల్ క్యూబిక్ మనం ఫంక్షన్స్ మాట్లాడుకునేటప్పుడు కేవలం రియల్ నెంబర్స్ అంటే రియల్ సెట్ పైన మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏబిసిడి కంపల్సరీగా రియల్ నెంబర్స్ అవ్వాలి అని చెప్పాను. అండ్ ఏ నాట్ ఈక్వల్ 0, ఏ 0 అయితే ఇది క్వాడ్రాటిక్ అయ్యింది, క్యూబిక్ కావాలంటే ఇది అవ్వకూడదు. రైట్, ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఉండేది ఏదన్నా ఒకటి తీసుకుందాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అని తీసుకుంటున్నాం. సార్ ఎక్స్ స్క్వేర్ లేదేంది? నా ఇష్టం, ఎక్స్ స్క్వేర్ రాయాల్సిన అవసరం లేదు, బి 0 అనుకుందాం. బి 0 అవ్వచ్చు కదా. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హైయెస్ట్ పవర్ 3 ఉంది కాబట్టి అండ్ అన్ని పవర్స్ కూడా న్యాచురల్ నెంబర్సే కాబట్టి ఇది పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. దీన్ని క్యూబిక్ ఫంక్షన్ అని అనొచ్చు. రైట్, ఇప్పుడు దీంట్లో నేను సెట్స్ తీసుకుంటున్నా. సెట్ ఏ, సెట్ బి. సెట్ బి, సెట్ ఏలో నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ -1, 0, 1, 2 తీసుకున్నాను. తర్వాత సెట్ బిలో నెంబర్స్ అన్ని తీసుకుందాం, ఎందుకంటే దీని అవుట్పుట్స్ ఏమొస్తాయి ఒకసారి చూసుకొని మన నెంబర్స్ రాద్దాం. రైట్, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు -1 పెట్టాను. ఇక్కడ -1 హోల్ క్యూబ్ ఏమైంది? -1 అయింది. ఇది -1 అయింది, ఇది +1 అయింది. సో ఆన్సర్ ఏమొస్తుంది లాస్ట్కి? -1 అనే వస్తుంది. సో -2, -1, 0, 1, 2, 3, 4. ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, 3 అవుతుంది. జస్ట్ ఎ సెకండ్. 1, 3, 8, 9, 10, 15 అని అనుకుందాం. ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి మార్కింగ్ ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం. -1 పెడితే దీంట్లో -1, -1, 1 అంటే అవుట్పుట్ ఏమైంది? -1 అయింది. అంటే -1 ఇన్పుట్ ఇస్తే నాకు -1 అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు 0 ఇన్పుట్ ఇస్తాను. 0 + 0 + 1 1 అయింది. అంటే 0కి అవుట్పుట్ ఏమొచ్చింది? 1 వచ్చింది. అట్లానే 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 1 + 1 ఏమైంది? 3 అయింది. 3 అని అవుట్పుట్ వచ్చింది. 2 సబ్స్టిట్యూట్ చేస్తా. 2 క్యూబ్ 8 + 2 10 + 1 11. 11 అనేది లేదుగా, 11 రాసుకుందాం. ఇక్కడ 15 బదులుగా 11 రాద్దాం. సో ఇక్కడ 2కి 11 అనేది అవుట్పుట్ వచ్చింది. 2కి 11 అనేది అవుట్పుట్ వచ్చింది. సో ఇది మనం ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఒకవేళ క్యూబ్ తీసుకుంటే ఈ డొమైన్స్కి ఇవి రేంజెస్ లాగా వస్తున్నాయి. అర్థమైందా? రైట్, ఇప్పుడు దీనికి ఒక గ్రాఫ్ డ్రా చేద్దాం. ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకుని ఏదో ఒకటి ఎందుకు ఇదే తీసుకుందాం మనం. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇది ఒక ఫంక్షన్ తీసుకోండి. దీనికి ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, రియల్ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ 0, 1, 2, 3, -1, -2, -3 తీసుకుందాం. మనం ఆల్రెడీ అనుకున్నాం ఇందాకనే, ఎక్స్ -1 పెడితే -1 వస్తుంది. అంటే -1, -1 ఇస్ ద పాయింట్. ఇది పాయింట్. తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే 1 వస్తుంది. అంటే 0, 1 ఇది పాయింట్. తర్వాత 1 పెడితే 3 వచ్చింది. అంటే 1, 3 ఇది 1, ఇది 2, 3, 4, 5 అండ్ సో అని అనుకున్నారనుకోండి. 1 పెడితే ఆన్సర్ ఎంత రావాలమ్మా? 3 రావాలి. అంటే 1, 3 ఇక్కడ ఉంది. తర్వాత 2 పెడితే 11 రావాలి. 2 పెడితే ఇక్కడెక్కడో 11 ఉంటుంది పాయింట్, ఆ పాయింట్ రావాలి. సో ఇవి పాయింట్స్. సో క్యూబిక్ ఈక్వేషన్ 0 దగ్గర వచ్చేసి 1 అయింది. అండ్ దీని దగ్గర 1 దగ్గర 3 అయింది. 2 దగ్గర వచ్చేసి 9 అయింది. అంటే నాకు తెలిసి ఒకవేళ మీకు క్యూబిక్ వస్తే ఇట్లా రావచ్చు, ఇట్లా రావచ్చు. ఇది క్యూబిక్ ఫంక్షన్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఇక్కడ 3x² + 1 0 అవుతుంది కాబట్టి కంపల్సరీగా కర్వ్ అనేది పైకి వెళ్ళి కిందికి రావాలి. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ కొద్దిగా ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా కిందికి రావాలి. ఓకేనా? సో ఇది క్యూబిక్ ఈక్వేషన్. దీనికి సంబంధించిన డొమైన్ ఏంటి, రేంజ్ ఏంటి? వాట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఫంక్షన్? ఇక్కడ మీకు క్యూబిక్ అనేది ఎగ్జాక్ట్గా ఎట్లా డ్రా చేయాలని నేను ఇప్పుడు చెప్పట్లేదు. క్వాడ్రాటిక్స్ చెప్పినప్పుడు క్యూబిక్ కూడా దాని ప్యారలల్గా చెప్తాను. క్యూబిక్ చెప్పినప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేసి చెక్ చేసుకోవాలి. క్యూబిక్ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా వేయలేము. కంపల్సరీగా దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే 3x² + 1 అంటే x ఈక్వల్ టు -1/3 దగ్గర దీనికి లోకల్ మినిమం కానీ మ్యాక్సిమం కానీ వస్తుంది. దాన్ని బట్టి -1/2 దగ్గర ఇట్లా వస్తుంది అని చెప్పి కొంచెం పైకి తీసుకెళ్ళా.
ఓకే, అర్థమైందా? బట్ ఎగ్జాక్ట్గా ప్రాపర్గా ఇది ఉండకపోవచ్చు గ్రాఫ్. మనం దాన్ని సాల్వ్ చేయాలంటే దర్ ఇస్ ఎ మెథడ్, ఆ మెథడ్లోనే సాల్వ్ చేయాలి. రైట్, డొమైన్ ఏమైంది అని అంటే ఏ పాలినామియల్కైనా మీరు డొమైన్ ఆల్ ద రియల్ నెంబర్స్ ఇచ్చేయచ్చు. సో ఆల్ ద రియల్ నెంబర్స్ ఇస్ ద డొమైన్. వాట్ ఈస్ ద రేంజ్? క్యూబిక్ ఈక్వేషన్ కానీ, 5th డిగ్రీ కానీ, 7th డిగ్రీ కానీ, అంటే ఏ పాలినామియల్ అయితే దానికి ఆడ్ డిగ్రీ అనేది పవర్ ఉంటుందో ఆ పాలినామియల్కి వచ్చేసి ఆల్ ద రియల్ నెంబర్సే దాని రేంజ్ అవుతాయి. ఇందాక నేను లీనియర్ అన్నాను. లీనియర్ అంటే ఎక్స్ పవర్ 1 కదా, 1 అనేది ఆడ్ నెంబర్ కదా, కాబట్టి దానికి ఆల్ ద రియల్ నెంబర్స్ వచ్చింది. క్యూబిక్ అంటే పవర్ 3 కదా, ఆల్ ద నెంబర్స్ వస్తుంది. ఎక్స్ పవర్ 5 ఉందనుకోండి, దానికి కూడా అవుట్పుట్స్ అన్ని ఆల్ ద రియల్ నెంబర్సే వస్తాయి. బట్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ పవర్ 4, ఎక్స్ పవర్ 6 ఇవేవైతే ఈవెన్ పవర్స్ ఉన్నాయో వాటికి ఆల్ ద రియల్ నెంబర్స్ రావు అవుట్పుట్. కొద్దిగా మనం అక్కడ సాల్వ్ చేసి దాని రేంజ్ ఏందనేది సపరేట్గా కనుక్కోవాలి. బట్ ఆడ్ పవర్స్ వస్తే మాత్రం ఆడ్ పవర్ పాలినామియల్స్ అన్నిటికి కూడా రేంజ్ ఆల్ ద రియల్ నెంబర్సే వస్తుంది, డొమైన్ ఆల్ ద రియల్ నెంబర్సే అవుతుంది. ఓకేనా? క్యూబిక్. తర్వాత బైక్వాడ్రటిక్ అంటే ఏంది? బైక్వాడ్రటిక్ అంటే ఏందమ్మా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ పవర్ 4 ప్లస్ బిఎక్స్ క్యూబ్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ ఈ ఉండాలి. వేర్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏబిసి ఆర్ ఆల్ ద రియల్ నెంబర్స్. ఇలా ఉంటే దీన్ని బైక్వాడ్రటిక్ అంటారు. మరి సార్ 5th డిగ్రీ ఉంటే ఏమంటారు సార్ అంటే పాలినామియల్ అనేయాలి. 5th డిగ్రీ పాలినామియల్. పవర్ 6 ఉంటే ఏమనాలి సార్ అంటే 6th డిగ్రీ పాలినామియల్. ఇట్లా పవర్స్ అనేవి ఒకవేళ మీకు 5, 6, 7 వస్తే వాటికి సపరేట్గా నేమ్స్ లేవు కాబట్టి 5th డిగ్రీ పాలినామియల్, 6th డిగ్రీ పాలినామియల్, 7th డిగ్రీ పాలినామియల్, ఇట్లా పాలినామియల్ అనాలి. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక మనకు నెక్స్ట్ నేమ్స్ అనేవి లేవు, డైరెక్ట్గా వాటిని డిగ్రీ పేరుతోటి పాలినామియల్ అని చెప్పి పిలిస్తే సరిపోద్ది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి రేషనల్ ఫంక్షన్స్ అంటే ఏంది? రేషనల్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాలినామియల్. మనం పాలినామియల్నే రేషనల్ ఫంక్షన్ అని పిలవచ్చు. కాకపోతే న్యూమరేటర్ ఉండొచ్చు, ఇక్కడ డినామినేటర్ కూడా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 5 హోల్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. దిస్ ఇస్ కాల్డ్ అ రేషనల్ ఫంక్షన్. ఇక్కడ న్యూమరేటర్ ఒక పార్ట్ ఉంది, డినామినేటర్ కూడా ఒక పార్ట్ ఉంది. సో న్యూమరేటర్ అనేది ఒక పాలినామియల్ అయింది, డినామినేటర్ కూడా ఒక పాలినామియల్ అయింది. సో న్యూమరేటర్ ఇస్ ఇండివిజువల్లీ ఏ పాలినామియల్, డినామినేటర్ ఇస్ ఆల్సో ఇండివిజువల్లీ ఏ పాలినామియల్. సో రెండు కూడా పాలినామియల్స్ అయితే అలాంటి ఫంక్షన్ ని మనం రేషనల్ ఫంక్షన్ అని పిలుస్తాం. సార్ ఇలాంటి మీరు ఎక్కడ చూడలేదు కదా అంటే మనం చూసాము యాక్చువల్గా వేవి కర్వ్ మెథడ్లో న్యూమరేటర్లో క్వాడ్రటిక్ పెట్టి డినామినేటర్లో ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 అని రాశాం కదా. న్యూమరేటర్ ఒక పాలినామియల్ ఉంది, డినామినేటర్ కూడా ఒక పాలినామియల్ ఉంది. అవన్నీ ఏంటి? అవన్నీ కూడా రేషనల్ ఫంక్షన్స్. సో ఇలాంటి రేషనల్ ఫంక్షన్స్ కి డొమైన్ రేంజ్ ఎట్లా కనుక్కోవాలనేది మీకు నెక్స్ట్ నేను డొమైన్ ఫైండింగ్ అవుట్ చేయడంలో, రేంజ్ ఫైండింగ్ అవుట్ చేయడంలో ఎలా చేయాలో నేను చెప్తాను. బట్ ఈ ఫంక్షన్స్ కి ఒకవేళ మీరు ఇన్పుట్స్ ఇవ్వాలంటే అంటే డొమైన్ వాల్యూస్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వచ్చు? ఇది కూడా మీకు డొమైన్ ఫైండ్ అవుట్ చేసే దాంట్లో ట్రిక్స్ అంటే షార్ట్ కట్స్ లో చెప్పాను, కీ పాయింట్స్. డినామినేటర్ 0 అవ్వకూడదు. డినామినేటర్ ఎక్కడెక్కడైతే 0 అవుతుందో ఆ ఎక్స్ వాల్యూస్ ని మనం తీసుకోకూడదు, రిమైనింగ్ రియల్ నెంబర్స్ నే మనం డొమైన్ లాగా తీసుకోవాలని చెప్పాను. సో డినామినేటర్ 0 అయ్యే ఎక్స్ వాల్యూస్ ని టోటల్ రియల్ నెంబర్స్ లోంచి తీసేస్తే అదే దీనికి డొమైన్ అయింది. రేంజ్ కనుక్కోవాలంటే ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మెథడ్ ఉంది. ఇక డైరెక్ట్ గా మనం చేయడం కుదరదు. ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్ కి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ లోనే మనం సాల్వ్ చేయాలి. సో ఇక్కడ డొమైన్ వచ్చేసింది ఆల్ ద రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ వేర్ ద డినామినేటర్ బికమ్స్ 0. క్లియరా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ ఫంక్షన్స్ అంటే ఏంది? ఇక్కడ ఇవి పాలినామియల్ అవ్వవన్నమాట, ఇవి పాలినామియల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రాడికల్ సైన్ ఉంటే ఎక్స్ యొక్క పవర్ అనేది రేషనల్ నెంబర్ ఉంటే, రాడికల్ సైన్స్ ఒకవేళ ఉంటే అలాంటి ఫంక్షన్స్ మనం ఇర్రేషనల్ ఫంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ 5 మైనస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 5/2 ప్లస్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ప్లస్ రూట్ ఎక్స్ మైనస్ 5. ఇది పాలినామియల్ అవుతుందా? ఈజ్ దిస్ ఏ పాలినామియల్? దిస్ ఇస్ నాట్ ఎ పాలినామియల్. ఎందుకంటే ఎక్స్ యొక్క పవర్ పాలినామియల్లో కంపల్సరీగా ఏమి ఉండాలని చెప్పాను? న్యాచురల్ నెంబరే ఉండాలి అన్నాను. బట్ ఇక్కడ పవర్ అనేది న్యాచురల్ నెంబర్ ఉందా? లేదు. ఇక్కడ పవర్ 5 ఉంది, ఓకే. బట్ మిగతా అన్నిటి కూడా పవర్ న్యాచురల్ నెంబర్ ఉండాలి కదా. ఈ ఎక్స్ కి 5/2 ఉంది, నాట్ ఏ న్యాచురల్ నెంబర్. పవర్ 3/2 ఉంది, నాట్ ఏ న్యాచురల్ నెంబర్. రూట్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1/2, ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ న్యాచురల్ నెంబర్. సో పవర్స్ ఒకవేళ న్యాచురల్ నెంబర్స్ లేకుండా రేషనల్ నెంబర్స్ ఒకవేళ ఉంటే అలాంటి ఫంక్షన్ మనం ఏమని పిలుస్తాం? ఇర్రేషనల్ ఫంక్షన్ అని పిలుస్తాం.
మరి ఇలాంటి ఇర్రేషనల్ ఫంక్షన్స్ వస్తే వాటికి సొల్యూషన్స్ ఎట్లా చేయాలి సార్ అంటే వీటికి మళ్ళీ సపరేట్గా మనం సాల్వ్ అనేది చేయాలి. ఇవి మళ్ళీ మీకు హయ్యర్ లెవెల్లోకి వెళ్ళినప్పుడే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అనేది చెప్తాను. సో ఇక్కడ అంత ఈజీగా కాదు, ఎందుకంటే ఇక్కడ క్యూబ్ రూట్, ఫిఫ్త్ రూట్, ఫోర్త్ రూట్ ఆఫ్ యూనిటీ అని చెప్పి మనకి క్యూబ్స్ తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్లో ఇవన్నీ వస్తాయి. అక్కడ మనం డిస్కస్ చేయొచ్చు. వీటికి రూట్స్ ఆల్వేస్ రియల్ నెంబర్స్ అవ్వవు, ఒక్కొక్కసారి ఇమాజిన్ నెంబర్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ని మనం అక్కడ మాత్రమే సాల్వ్ చేస్తాం. బట్ ఇర్రేషనల్ ఫంక్షన్ అంటే ఏందో మీకు తెలియాలి కాబట్టి జస్ట్ ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ న్యాచురల్ నెంబర్ రాకుండా ఉంటే అలాంటి దాన్ని మనం ఇర్రేషనల్ ఫంక్షన్ అని పిలుస్తాం. సార్ న్యూమరేటర్ మాత్రమే ఉండాలా అంటే డినామినేటర్లో కూడా ఉండొచ్చు. బై రూట్ ఎక్స్ అని రాస్తా, టోటల్ బై రూట్ ఎక్స్ అని రాస్తా. న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. ఇందులో ఏదో ఒక దగ్గర పవర్ ఒకవేళ న్యాచురల్ నెంబర్ లేకుండా రేషనల్ నెంబర్ రూట్ 2నో రూట్ 3నో ఒకవేళ పవర్ లాగా వచ్చి ఉంటే దాన్ని మనం ఇర్రేషనల్ ఫంక్షన్ అని పిలవాలి. అర్థమైందా అమ్మా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏమనుకున్నాం మనం? స్పెషల్ ఫంక్షన్స్ అన్నాం. సార్ స్పెషల్ ఫంక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఇందాక మీకు చెప్పాను. అందులో ఫస్ట్ది వచ్చేసి మాడ్యులస్ ఫంక్షన్. మాడ్యులస్ ఫంక్షన్ అంటే ఎట్లా ఉంటుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్. ఇగో ఇట్లా ఉంటుంది. వేర్ మోడ్ ఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇన్ 2 ways. వేర్ ఇట్ కెన్ బి ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ మైనస్ ఎక్స్ వేర్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ 0. సో ఇది మీకు జస్ట్ చూపించడానికే రాస్తున్నాను. బట్ యాక్చువల్గా అయితే దీని మీద చాలా పెద్ద క్లాసే పడుతుంది. ఒకటి కాదు, 2 క్లాసులు పడతాయి. మినిమం 2 క్లాసులు పడతాయి. ఒకసారేమో థియరీ చెప్తాం, ఇంకోసారి ఏమో కంపల్సరీగా క్వశ్చన్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో మాడ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం డిస్టెన్స్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఎందుకంటే లేదా అబ్సల్యూట్ ఫంక్షన్ అని కూడా పిలవచ్చు. అబ్సల్యూట్ ఫంక్షన్ లేదా మాడ్యులస్ ఫంక్షన్ లేదా డిస్టెన్స్ ఫంక్షన్ ఏదన్నా కానీ ఇది మాడ్యులస్ కిందకే వస్తుంది అనమాట. అంటే మీరు మాడ్యులస్ లోపల ఏ రియల్ నెంబర్ పెట్టినా, పాజిటివ్ పెట్టినా, నెగిటివ్ పెట్టినా అది ఎప్పటికి ఎలా మారిపోద్ది? పాజిటివ్ నెంబర్ లాగా మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఆఫ్ -3 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 3. మాడ్యులస్ ఆఫ్ -5 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 5. మాడ్యులస్ ఆఫ్ 7 ఈజ్ నథింగ్ బట్ 7. అంటే మాడ్యులస్ లోపల మీరు నెగిటివ్ పెట్టినా, పాజిటివ్ పెట్టినా ఆ నెంబర్ పాజిటివ్ నెంబర్ లాగానే మారిపోద్ది. అలానే మాడ్యులస్ ఆఫ్ 0 ఏమైందమ్మా? 0 అవుద్ది. దిస్ ఇస్ కాల్డ్ ఏ మాడ్యులస్ ఫంక్షన్. దీని గ్రాఫ్స్ కానీ, దీనికి డొమైన్ రేంజెస్ కానీ ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు స్పెషల్గా ఒక్కొక్క స్పెషల్ ఫంక్షన్ని ఒక్కొక్క క్లాస్లో చెప్పుకుంటా పోతా. అంటే మాడ్యులస్కి ఒక క్లాసు, స్టెప్ ఫంక్షన్కి ఒక క్లాసు, ఎక్స్పోనెన్షియల్కి ఒక క్లాసు, లాగరిథం క్లాస్, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక క్లాస్ చెప్పుకుంటా పోతా. బట్ అసలు ఫంక్షన్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక క్లారిటీ రావడం కోసం చెప్తున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్, ఈ 2 లైన్లు పెడితే దాన్ని మాడ్యులస్ అంటారు. దాని తర్వాత వచ్చేసి మనకి స్టెప్ ఫంక్షన్ ఉంటుంది, లేదా గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అని చెప్పాను. గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అని కూడా పిలవచ్చు దీన్ని. సో వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్టెప్ ఎక్స్ అనాలి. స్టెప్ ఎక్స్ క్లోజ్డ్ బ్రాకెట్స్ పెడితే దాన్ని స్టెప్ అంటారు. స్టెప్ అంటే గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. ఇంకోటేమో లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ అని ఉంటుంది. అది మీకు చెప్పను అని చెప్పా కదా, లీస్ట్ ఇంటిజర్ ఫంక్షన్, లీస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్. దానికి మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఓపెన్ బ్రాకెట్ ఎక్స్ అని పెడతాం. ఓపెన్ ఎక్స్ అని పెట్టామంటే ఇది లీస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అన్నట్టు. దాని తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్నల్ మన ఫ్రాక్షనల్ ఫంక్షన్ అని ఉంటుంది. ఫ్రాక్షనల్ ఫంక్షన్ అంటే అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షన్ ఎక్స్ అని వస్తుంది. అంటే ఫ్లవర్ బ్రాకెట్ ఒకవేళ ఎక్స్కి పెడితే దాన్ని ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ద ఫంక్షన్ అని పిలుస్తారు. ఓకేనా? ఇక్కడ చూడండి బ్రాకెట్స్ ఏం లేకుండా ఉత్తగా 2 లైన్స్ పెడితేనేమో మాడ్యులస్ అనాలి, స్క్వేర్ బ్రాకెట్ పెడితేనేమో గ్రేటెస్ట్ ఇంటిజర్ లేదా స్టెప్ అనాలి, ఒకవేళ ఓపెన్ బ్రాకెట్స్ పెడితేనేమో లీస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్ అనాలి, ఫ్లవర్ బ్రాకెట్ పెడితేనేమో ఫ్రాక్షన్ ఫంక్షన్ అని అనాలి. ఇది కాకుండా ఇంకొక స్పెషల్ ఫంక్షన్ కూడా ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ సిగ్నమ్ ఫంక్షన్. సిగ్నమ్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సిగ్నమ్ ఎస్జిఎన్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఇది సిగ్నమ్ ఫంక్షన్. ఎస్జిఎన్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం, దాన్ని సిగ్నమ్ ఫంక్షన్ అని అంటాం. ఒక్కొక్కసారి అది మనం ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్ లాగా తీసుకొని ఒక్కొక్క క్లాస్ పడుతుంది, ఒక్కొక్క క్లాస్లో చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా. రైట్. ఏమన్నా డౌట్ ఉందా అమ్మా ఇప్పటి వరకు? క్లియర్ కదా? ఇవి స్పెషల్ ఫంక్షన్స్ కిందికి వస్తాయి. మాడ్యులస్ ఫంక్షన్, స్టెప్ ఫంక్షన్, లీస్ట్ ఇంటిజర్, గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటారు దీన్ని స్టెప్ని, తర్వాత లీస్ట్ ఇంటిగ్రల్ ఫంక్షన్, తర్వాత ఫ్రాక్షనల్ ఫంక్షన్, దాని తర్వాత సిగ్నమ్ ఫంక్షన్. వీటికి డొమైన్ ఏంది, వీటి గ్రాఫ్స్ ఏంది, వీటి రేంజ్ ఏంటి, అండ్ వీటి మీద క్వశ్చన్స్ ఒకవేళ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా
సపరేట్ క్లాసెస్లో తీసుకుంటే ఒక్కొక్క టాపిక్, అంటే ఇది మాడ్యులస్ అనేది ఒక టాపిక్ 1 లేదా 2 రోజులు పడుతుంది. స్టెప్ ఫంక్షన్ మినిమం 1 రోజు కానీ 2 రోజులు కానీ పడుతుంది. లీస్ట్ కానీ అంతే, లీస్ట్ చెప్పని అవసరం లేదు. ఫ్రాక్షనల్ కానీ సిగ్నమ్ కానీ మనం ఒక క్లాస్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇవి పెద్ద పెద్ద టాపిక్స్ అనమాట. వీటి తర్వాత నెక్స్ట్ ఉన్నాయి మనకి ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ అని అంటారు. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటే ఎట్లా ఉంటాయి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ అని ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ అని ఉంటుంది. ఏ పవర్ ఎక్స్ అని అంటే ఇక్కడ ఏని బేస్ అంటారు, ఎక్స్ని వేరియబుల్ పార్ట్ అని అంటారు. ఎక్స్నేమో బేస్ పార్ట్ అంటారు, ఏని బేస్ పార్ట్ అంటారు, ఎక్స్నేమో వేరియబుల్ పార్ట్ అని అంటారు. సో ఇక్కడ బేస్ అనేది ఇక్కడ నెగిటివ్ నెంబర్ అయి ఉండకూడదు. బేస్ అనేది కంపల్సరీగా ఏ మస్ట్ బి ఐదర్ ఫ్రమ్ 0 to 1 ఆర్ ఫ్రమ్ 1 to ఇన్ఫినిటీ. 1 కూడా అవ్వకూడదు, ఎందుకంటే 1 పవర్ ఎక్స్ 1 పవర్ ఎనీథింగ్ ఏమైంది మళ్ళీ 1 అవుతుంది. అది కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. ఎక్స్ ఏ ప్లేస్లో నేను 1 పెట్టాను అనుకోండి, 1 పవర్ ఎక్స్ ఏమైద్దమ్మా 1 అయిపోద్ది. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే దానికి కాన్స్టెంట్ ఫంక్షన్ అనుకుంటారన్నాను కదా. సో కాబట్టి కాన్స్టెంట్ ఫంక్షన్ కాదు, నాకు ఎక్స్పోనెన్షియల్ మాత్రమే కావాలంటే ఏ వాల్యూ 1 అవ్వకూడదు, 0 కూడా అవ్వకూడదు. ఎందుకంటే 0 పవర్ ఎనీథింగ్ ఈజ్ 0 కదా. సో 0 పవర్ ఎనీథింగ్ ఈజ్ 0 కాబట్టి అది కూడా కాన్స్టెంట్ ఫంక్షన్ అయిపోద్ది. సో 0 తీసుకోకూడదు, 1 తీసుకోకూడదు, నెగిటివ్ నెంబర్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే -1 పవర్ ఎక్స్ అని ఉందనుకో, -1 పవర్ ఎక్స్ అని ఉంది. ఇప్పుడు -1 పవర్ ఎక్స్ అంటే నేను ఏదన్నా రియల్ నెంబర్ తీసుకోవచ్చు కదా. -1 పవర్ 1/2 అని తీసుకున్నాను అనుకో, పవర్ 1/2 అంటే √1 కదా. √1 అనేది అసలు రియల్ నెంబర్గా ఎగ్జిస్ట్ అవుతుందా? కాదు, ఇది ఇమాజినరీ నెంబర్. కాబట్టి బేస్ అనేది ఒకవేళ నెగిటివ్ అయితే మనకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి దాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ అని పిలవము. కంపల్సరీగా బేస్ వాల్యూ మస్ట్ బి పాజిటివ్ నెంబర్ అండ్ నాట్ ఈక్వల్ టు 1. 1 కూడా అవ్వకూడదు. ఇది ప్యూర్గా పాజిటివ్ నెంబర్ అవ్వాలంటే 0 కూడా అవ్వకూడదు, నెగిటివ్ కూడా అవ్వకూడదు. అలాగా ఉండే ఫంక్షన్నే మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటారు. ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏ విధంగా ఉండొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అంటారు. ఈ తెలుసు కదా వాల్యూ 2.7 సంథింగ్ ఉంటుంది కదా, 732. సో ఈ పవర్ ఎక్స్ అనేది ఈ అనేది ఒక కాన్స్టెంట్ ఇర్రేషనల్ నెంబర్ అనమాట. పవర్ ఎక్స్ అని తీసుకుంటే దీన్ని ఎక్కువగా మనం వాడతాం. లాగరిథంలో కానీ బేస్ ఈ వాడతారు, బేస్ 10 వాడతారు. సో ఇవి ఎగ్జాంపుల్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10 పవర్ ఎక్స్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అవుతాయి. సార్ ఇది 2 ఇది 10 ఇంకా వేరే ఉండవా సార్ అంటే ఉంటాయి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1/3 హోల్ పవర్ ఎక్స్ అని కూడా తీసుకోవచ్చు. ఈ బేస్ అనేది 0కి 1కి మధ్యలో ఉన్న ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. 1/2 1/3 1/4 ఇవన్నీ కూడా 0కి 1కి మధ్యలో ఉండే నెంబర్స్ కదా, దానికి పవర్ ఎక్స్ అని తీసుకోవచ్చు. తీసుకుంటే ఏమైంది? ఇది 1 పవర్ ఎక్స్ 1 అయింది, 3 పవర్ ఎక్స్ అని కింద వస్తుంది. ఈ 3 పవర్ ఎక్స్ని పైకి తీసుకెళ్తే 3 పవర్ -x అవుతుంది. 3 పవర్ -x అవుతుంది. ఇది కూడా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షనే అంటారు దీన్ని కూడా. అంటే ఏ పవర్ ఎక్స్ ఉండొచ్చు, ఏ పవర్ -x కూడా ఉండొచ్చు. వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటారు. దీనికి డొమైన్ ఏమైంది సార్ అంటే మీరు ఎలాంటి రియల్ నెంబర్ ఇచ్చినా ఇది యాక్సెప్ట్ చేస్తుంది అమ్మా. మీరు ఏ రియల్ నెంబర్ ఇచ్చినా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఆల్ ద రియల్ నెంబర్స్ ఆర్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్. అండ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ వచ్చేసి ఒకవేళ ఇది ప్యూర్గా ఏ పవర్ ఎక్స్ అయితే దీని రేంజ్ వచ్చేసి 0 to ఇన్ఫినిటీ ఉంటుంది. అంటే ఇందులో 2 పవర్ ఎక్స్ కానీ, ఈ పవర్ ఎక్స్ కానీ, 10 పవర్ ఎక్స్ కానీ ఒకవేళ ఉంటే మినిమం వాల్యూ అయితే ఓపెన్ 0 అంటే 0 దగ్గరికి పోదు. ఇట్ ఈస్ అప్రోచింగ్ టువర్డ్స్ 0, బట్ మాక్సిమం వాల్యూ మాత్రం ఇన్ఫినిటీ దాకా వెళ్ళిపోద్ది. సో 0 to ఇన్ఫినిటీ బోత్ ఓపెన్ బ్రాకెట్స్. వీటి గురించి నేను పూర్తిగా ఒక క్లాస్లో చెప్తాను. జస్ట్ మీకు ఓవరాల్ ఒక ఐడియా కోసం అసలు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎట్లా ఉంటుంది అనేది మాత్రమే చెప్తున్నా. దీని తర్వాత వచ్చేది ఏంటంటే లాగరిథం ఫంక్షన్ అనమాట. లాగరిథం ఫంక్షన్ లాగరిథమిక్ ఫంక్షన్ అనొచ్చు, లేదా లాగరిథం ఫంక్షన్ కూడా అనొచ్చు, ఎలా అయినా కూడా అనొచ్చు దీన్ని. లాగరిథం ఫంక్షన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయి, వేరియబుల్ పార్ట్, బేస్ పార్ట్. ఇక్కడ కూడా బేస్ యొక్క వాల్యూ ఏ అనేది కంపల్సరీగా 0 to 1 యూనియన్ 1 to ఇన్ఫినిటీ మాత్రమే ఉండాలి. అండ్ ఎక్స్ పైన కూడా కండిషన్ ఉంది, ఎక్స్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీయే ఉండాలి. అలా ఎక్స్ వాల్యూస్ కానీ ఏ వాల్యూస్ కానీ తీసుకుంటేనే దీన్ని వెల్ డిఫైన్ చేస్తాము. అంటే ఇది లాగరిథం ఫంక్షన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అంటే బేస్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, ఏని నేను 1 అని తీసుకున్నాను అనుకో, కుదరదు.
లాగరిథంకి బేస్ 1 ఉండకూడదు, పాజిటివ్ నెంబర్ మాత్రమే ఉండాలి అండ్ 1 ఉండకూడదు. కెన్ ఐ టేక్ ఏ వాల్యూ యాజ్ -3? -3 తీసుకోవచ్చా అంటే ఏ వాల్యూ కాంట్ బి నెగిటివ్, ఏ వాల్యూ మస్ట్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. అందుకే మీకు స్టార్టింగ్ లో ఫంక్షన్స్ చెప్పినప్పుడు log x బేస్ ఏ, log f of x బేస్ g of x అని చెప్పాను. ఇక్కడ x మస్ట్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, a మస్ట్ బి గ్రేటర్ దాన్ 0 అండ్ a నాట్ ఈక్వల్ టు 1. ఈ 3 కండిషన్స్ ని సాటిస్ఫై చేసే x వాల్యూస్ కి ఇంటర్సెక్షన్ తీసుకుంటే వచ్చేదే డొమైన్ అని చెప్పా. f of x గ్రేటర్ దాన్ 0 1 ఇంటర్వెల్, అంటే ఇక్కడ x ఉంది కదా, x గ్రేటర్ దాన్ 0 చేస్తే ఒక ఇంటర్వెల్ వస్తుంది, a గ్రేటర్ దాన్ 0 చేస్తే ఇంకో ఇంటర్వెల్ వస్తుంది, a నాట్ ఈక్వల్ టు 1 అయ్యే ఇంటర్వెల్ ఇంకోటి వస్తుంది. 3 ఇంటర్వెల్స్ వస్తాయి. ఈ 3 ఇంటర్వెల్స్ కి మనం ఇంటర్సెక్షన్ తీసుకుంటే వచ్చేదే ఈ టోటల్ ఫంక్షన్ కి డొమైన్ అవుతుంది. సో ఈ లాగరిథం అనేది 2 క్లాసులు పడుతుంది మీకు చెప్పాలంటే, మినిమం 2 క్లాసెస్ పడుతుంది. సో దీని గ్రాఫ్ ఏంది, దీని డొమైన్ ఏంది, దీని రేంజ్ ఏంది అనేది మనం లాగరిథం ఫంక్షన్ గురించి చెప్పుకున్నప్పుడు పూర్తి స్థాయిలో అక్కడ చెప్పుకుందాం. జస్ట్ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ లో ఏమేమి ఉంటాయి, ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది, లాగరిథం ఫంక్షన్ ఉంటుంది, దీని తర్వాత వచ్చేదే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. థర్డ్ ఏందమ్మా, ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగనామెట్రీ అనేది చాలా పెద్ద టాపిక్, చాలా అంటే చాలా పెద్ద టాపిక్. ఈ టాపిక్ అనేది దాదాపుగా మనకి ఒక 20 రోజులన్నా, 15 నుంచి 20 రోజులన్నా పడుతుంది, అంత పెద్దది. దీంట్లో ఐడెంటిటీస్ ఉంటాయి, మళ్ళా మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి, సబ్ మల్టిపుల్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, ఐడెంటిటీస్ అని చెప్పి రేషియోస్ ఐడెంటిటీస్ ఉంటాయి, దాని తర్వాత ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. సో చాలా ఉన్నాయి అనమాట. సో ట్రిగనామెట్రీలో చాలా సబ్ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం సపరేట్ టాపిక్ కింద తీసుకొని 15 నుంచి 20 రోజులు చెప్పాలి దాన్ని. అట్లా అయితేనే ఆ ట్రిగనామెట్రీ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆల్జీబ్రాయిక్ అండ్ ట్రాన్సెండెంటల్. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేషనల్ ఫంక్షన్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, x - 1 బై x - 5 బై x - 1. న్యూమరేటర్ ఒక పాలినామియల్, డినామినేటర్ ఒక పాలినామియల్, దీన్ని మనం రేషనల్ ఫంక్షన్ అనే పిలుస్తాం. ఇది కూడా రేషనల్ ఫంక్షనే. x + 5 బై 2x - 3. న్యూమరేటర్ ఒక పాలినామియల్, డినామినేటర్ కూడా ఒక పాలినామియల్, దీన్ని కూడా ఏమని అంటాం మనం, రేషనల్ ఫంక్షన్ అనే పిలవాలి. మరి దీని ఏమంటారో చెప్పండి. దీని ఏమంటారు, x² - 4 × x⁴³ ప్లస్ 6 × x⁴1/2 అని ఉంది. ఈ ఫంక్షన్ ఏమైంది, పాలినామియల్ అయిద్దా? నో. రేషనల్ ఫంక్షన్ అయిద్దా? రేషనల్ అంటే కాంబినేషన్ ఆఫ్ ద పాలినామియల్స్ ఇస్ ద రేషనల్. మరి రేషనల్ ఫంక్షన్ కూడా కాదు, మరి ఏమైంది, ఇర్రేషనల్ అవుద్ది. ఎందుకంటే పవర్స్ అనేవి నేచురల్ నంబర్స్ గా లేవు, పవర్స్ నేచురల్ నంబర్స్ కాదు కాబట్టి దీన్ని ఏమంటారు, ఇర్రేషనల్ ఫంక్షన్ అని పిలుస్తారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇదే ఫంక్షన్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఏమవుద్దమ్మా, పాలినామియలా, రేషనలా, ఇర్రేషనలా, లేదా ఏదైనా స్పెషల్ ఫంక్షనా, ఏమద్ది చెప్పాలి. విచ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఇట్ ఇస్? వెరీ గుడ్, దిస్ ఇస్ రేషనల్ ఫంక్షన్. న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది. న్యూమరేటర్ అనేది 1 కాన్స్టెంట్, కాన్స్టెంట్ కూడా పాలినామియలే. కాన్స్టెంట్ పాలినామియల్ లో మనం చెప్పాంగా, కాన్స్టెంట్, లీనియర్, క్వాడ్రటిక్ ఇవన్నీ కూడా పాలినామియల్సే. సో డినామినేటర్ x² - 4x + 6 ఇది క్వాడ్రటిక్, క్వాడ్రటిక్ అంటే కూడా పాలినామియలే కదా. సో న్యూమరేటర్ ఒక పాలినామియల్, డినామినేటర్ ఒక పాలినామియల్, కాబట్టి దీని ఏమంటారు, రేషనల్ ఫంక్షన్ అని పిలుస్తారు. ఓకేనా? రైట్. దీని ఏమంటారో చెప్పండి. ఒకవేళ క్వశ్చన్ అడుగుతాడు రేపు, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ f of x = అని అడిగాడు. న్యూమరేటర్ ఒకటి ఇచ్చాడు, డినామినేటర్ ఒకటి ఇచ్చాడు, అంటే మనకు తెలియాలి అసలు ఇదే ఫంక్షన్ అనేది తెలియాలి కదా. ఇది ఏ ఫంక్షన్ అవుతుంది, రేషనలా, ఇర్రేషనలా, పాలినామియలా, కాన్స్టెంటా, ఏమవుతుంది? దిస్ ఇస్ నథింగ్ బట్ రేషనల్ ఫంక్షన్. ఎందుకంటే న్యూమరేటర్ ఒక క్వాడ్రటిక్ పాలినామియల్, డినామినేటర్ కూడా ఒక క్వాడ్రటిక్, ఇది ఒక పాలినామియల్. సో పాలినామియల్ బై పాలినామియల్ ఈజ్ నథింగ్ బట్ ఎ రేషనల్ ఫంక్షన్. వెరీ గుడ్ గైస్, వెరీ గుడ్.